సైతాను శ్రమ తీసుకొచ్చాడు. ఎప్పుడో తెలుసా? యోబు సమృద్ధిని అనుభవిస్తున్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో కూడా శ్రమలు వస్తాయి. ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో, ఏ సమయంలో వస్తాయో మనకు తెలియకపోవచ్చు. నువ్వు 5 సంవత్సరాలుగా, 6 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా కష్టపడి ఆ కష్టానికి తగిన ఫలితాన్ని నువ్వు సమృద్ధిగా అనుభవిస్తున్నప్పుడు జాగ్రత్త, సైతాను పొంచి ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో, దీవించబడతావో, పడినటువంటి ప్రయాసకు ప్రతిఫలాన్ని చూస్తూ ఉంటావో, సైతాను కాచుకొని కూర్చుంటాడు. ఎప్పటి నుంచో నేను ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తున్నాను, ప్రమోషన్ వచ్చింది అని చెప్పి ఫ్యాన్ కింద కూర్చుని అమ్మా అని గురకబెడితే ప్రమాదం. ఎప్పటి నుంచో గర్భఫలం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, చాలే అని చెప్పి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి విసిరికరతో బిడ్డను విసురుకుంటూ కూర్చుంటే జాగ్రత్త. నీ ఆత్మీయత నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సమృద్ధిని అనుభవించాలి అనే ఆలోచన నీలోకి వస్తే జాగ్రత్త. సైతాన్ అమాంతంగా నీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో నువ్వు ఎంత ఆత్మీయంగా ఉన్నప్పటికీ కూడా సమృద్ధిని అనుభవిస్తున్నప్పుడు సైతాను ఆ సమృద్ధిని నువ్వు అనుభవించకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. సాతాను దేవుని దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఎందుకు నిన్ను సేవిస్తున్నాడో తెలుసా? ఎందుకు నిన్ను సన్నుతిస్తున్నాడో తెలుసా? ఎందుకు నిన్ను స్తుతిస్తున్నాడో తెలుసా? నువ్వు అత్యధికంగా దీవించావు కాబట్టి. అనగా సాధారణంగా ఉన్న నానుడు ఏమిటంటే, దేవుడు దీవిస్తే స్తోత్రం 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 అంటాం. అదే దేవుడు దీవించకపోతే అసలు రూపం బయటపడుతుంది. ఇది సైతాన్ అంటున్న మాట. యోబును బాగా దీవించావు కాబట్టి స్తోత్రం స్తోత్రం అంటున్నాడు. ఆ దీవెన కాసేపు పక్కన పెట్టు. ఏం చేస్తాడో తెలుసా? శపిస్తాడు. ఏం చేస్తాడో తెలుసా? వదిలేస్తాడు. అంటే యోబు యొక్క ఆత్మీయత దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? సాతాను యొక్క వెర్షన్. యోబు యొక్క ఆత్మీయత నువ్విచ్చే ఆశీర్వాదాల మీద ఆధారపడి ఉంది. అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడంటే, యోబు ఎందుకు నిన్ను సేవిస్తున్నాడంటే, ఎందుకు నిన్ను నమ్ముకుంటున్నాడయ్యా అంటే నువ్విచ్చే ఆశీర్వాదం కొరకు నమ్ముకుంటున్నాడు. అంటే యోబు వాస్తవంగా వరాల కోసం నిన్ను నమ్ముకుంటున్నాడు, కానీ వరాలు ఇచ్చే నిన్ను మాత్రం నమ్మటం లేదు అంటున్నాడు. ఇది వాస్తవమే కదండి. కొంతమంది జీవితాల్లో ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? వరాల కోసం వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? మనకున్న అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? మనకున్న ఆపదల నుంచి, అపాయముల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అలాగే అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందుకోవడానికి వస్తున్నాం. ఒకవేళ దేవుడు వాటిని తీర్చినట్లయితే మనం మన ఆత్మీయతను కొనసాగిస్తామా, లేకపోతే కడముట్టించేస్తామా? అది మన ఆత్మీయత మీద ఆధారపడి ఉంది. చాలామంది దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం వస్తారు, దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతారు.